ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్లో దామోదర్ మృతి, బడే చొక్కారావు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి బడే చొక్కారావు, ఇతని పేరు అలియాస్ దామోదర్ అలియాస్ మల్లన్న. ఈయనకు సంబంధించి నిన్న చనిపోయిండు ఎన్కౌంటర్లో. 32 ఏళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నాడట. ఈయన అన్న అజ్ఞాతంలోనే, వదిన, భార్యాభర్తలు ఇద్దరు కూడా, అన్న వదిన ఇద్దరు కూడా మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా పనిచేసి వాళ్ళు కూడా ఎన్కౌంటర్లో చనిపోయారు. దానికి సంబంధించినటువంటి వార్త మనకు ముద్రా పేపర్ తీసుకొచ్చింది. దీనికి సంబంధించి పూర్తిగా మనం చదివే ప్రయత్నం చేద్దాం. 32 ఏళ్ల అజ్ఞాతంలో కీలక పదవులు, ఏడాది క్రితమే తెలంగాణ మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు, దామోదర్పై 50 లక్షల రివార్డు, మృతుడిది ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి అంటూ వార్త రాసుకొచ్చింది. పూర్తి వివరాలు 3వ పేజీలో ఉన్నాయి. 3వ పేజీలో మనం పూర్తిగా చదివే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద మావోయిస్టు ఉద్యమం చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టు మనకు కనబడుతూ ఉంది. చూడొచ్చు, ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో దామోదర్ మృతి. ఈ నెల 16న ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో తెలంగాణ మావోయిస్టు పార్టీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతి చెందారు. అలియాస్ మల్లన్న అని కూడా అంటారట. ఆయనతో పాటు మరో 17 మంది మావోయిస్టులు మృతి చెందిరు. ఈ విషయాన్ని స్వయంగా మావోయిస్టు పార్టీ ప్రకటించింది. మోస్ట్ వాంటెడ్గా ఉన్న దామోదర్ మావోయిస్టు పార్టీలో దాదాపు 30 ఏళ్ల పాటు పనిచేశారు. చివరకు ఇటీవల ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో చనిపోయారు. ఏడాది క్రితమే రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన చొక్కారావుపై 50 లక్షల రివార్డు ఉందట. ఆయనను పట్టిస్తే 50 లక్షలు ఇస్తారని చెప్పి రివార్డు కూడా గవర్నమెంట్ ప్రకటించింది. ఈయన స్వస్థలం ఎక్కడంటే తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామం అట. మరి గత ఏడాది క్రితమేనే రాష్ట్ర కార్యదర్శిగా పదవి చేపట్టిండు. గతంలో ఉన్నటువంటి హరిభూషణ్ యాపనారాయణ, ఆయన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కోవిడ్ బారిన పడి చనిపోయిండు. చనిపోయిన తర్వాత ఆయన ఎప్పుడు 2021 జూన్ 21లో మృతి చెందిండు. అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పదవి ఖాళీగానే ఉంది. గత ఏడాదే దామోదర్ ఆ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిండు. ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు ఆజాద్, మన మావోయిస్ట్ పార్టీ లేఖ విడుదల చేయగానే ఆజాద్ పేరు వస్తుంది. ఆజాద్ తీవ్ర ప్రయత్నం చేసిండట. అయినా సరే ఆజాద్ కంటే మెరుగు దామోదర్ అని చెప్పేసి ఈ దామోదర్కే రాష్ట్ర కార్యదర్శిగా గత ఏడాది పదవి ఇచ్చిరంట. అయితే 6 నెలల ముందు కేంద్ర కమిటీ సభ్యుల సమక్షంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన దామోదర్ మావోయిస్టు పార్టీ మళ్ళీ తన ఉనికిని చాటుకోవడంతో పాటు రాష్ట్రంలో పాగా వేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆయన నేతృత్వంలో మావోయిస్టులు ఛత్తీస్గఢ్ దండకారణ్యం కేంద్రంగా తమ ప్రాబల్యాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు. 32 ఏళ్ళు మొత్తం మీద అజ్ఞాతంలో ఉన్నాడు. 1993లో అజ్ఞాతంలో అప్పటి సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ గ్రూప్లో ఏటూరు నాగారం దళ సభ్యుడిగా చేరిండు. ఏటూరు నాగారం దళ సభ్యుడిగా చేరి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర కార్యదర్శిగా అనే సంవత్సరం గడిచిన తర్వాత ఉద్యమంలో పోలీస్ ఎన్కౌంటర్లో చనిపోయిండు. అయితే ఇక్కడ చూడొచ్చు మనం, ఏటూరు నాగారం దళ కమాండర్ సభ్యుడిగా చేరిన తర్వాత ఏటూరు నాగారం మహదేవ్పూర్ ఏరియా కమిటీగా కార్యదర్శిగా పనిచేశారు. ప్రమోషన్ వచ్చింది. తర్వాత పార్టీ సిద్ధాంతాలు అమలు చేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ తెలంగాణలో కరీంనగర్, ఖమ్మం, వరంగల్ కేకేడబ్ల్యూ, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ కేకేడబ్ల్యూ డివిజన్ కార్యదర్శిగా పనిచేసిండట. తర్వాత 2016-17లో జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి జేఎండబ్ల్యూపీ డివిజన్ ఏర్పాటు చేసి దానికి కార్యదర్శిగా కూడా దామోదర్ పనిచేసిండు. 2019లో జేఎండబ్ల్యూపీ డివిజన్ కార్యదర్శి బాధ్యతల నుండి పార్టీ తప్పించి రాష్ట్ర కమిటీలోకి తీసుకొని ప్రమోషన్ ఇచ్చింది. అయితే రాష్ట్ర యాక్షన్ టీమ్ కమిటీ కమాండర్గా పదోన్నతి కూడా ఇచ్చిందట. మొత్తం మీద దామోదర్కు గట్టి పట్టుంది. ఇక్కడ ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో గట్టి పట్టుండడంతో 2 దశాబ్దాలకు పైగా ఈ జిల్లాలతోటి అనుబంధం ఉంది. అయితే దీంతో ఆయనపై కేంద్ర నాయకత్వం మొగ్గు చూపి ఆయనకు రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. దామోదర్పై సుమారు 75 పైగా కేసులు ఉన్నాయట. 1 కాదు 2 కాదు 75 పైగా కేసులు ఉన్నాయి. 25 లక్షల నుంచి 30 లక్షల 50 లక్షల రివార్డు, అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రివార్డు ఉన్నట్టుంది. ఈయన కాలోపల్లి ఆదివాసి బిడ్డ. బడే చొక్కారావు అలియాస్ దామోదర్ది ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాలోపల్లి. ఆయన సోదరుడు
బడే నాగేశ్వరరావు కూడా మావోయిస్టు పార్టీలో కీలకంగా నేతగా వ్యవహరించినట్టు. ఆయన 2008లో నాగేశ్వరరావు దంపతులు తాడ్వాయిలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఇద్దరు కూడా బడే దామోదర్ అన్న నాగేశ్వరరావు వాళ్ళ వదిన కూడా ఇద్దరు ఉద్యమంలో అసూలు బాసిరంట. సోదరుడు నాగేశ్వరరావు అడుగుజాడల్లోనే దామోదర్ నడిచిండు. 1993లో అప్పటి పీపుల్స్ వార్లో చేరిన దామోదర్ ఏటూరు నాగారం ఏరియా కమిటీలో చేశారు. ఏటూరు నాగారం ఎస్టీ హాస్టల్లో 10వ తరగతి వరకు ఈ దామోదర్ చదువుకున్నాడట. ఈ ప్రాంతంలో దామోదర్ గట్టిగా పట్టుంది. 3 దశాబ్దాల పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర కమిటీ సభ్యునిగా యాక్షన్ టీం కమాండర్గా వ్యవహరించారు. రాష్ట్ర కార్యదర్శిగా దామోదర్కు మావోయిస్టు బాధ్యతలు అప్పగించిన సరిగ్గా ఏడాదికి ఆయన ఎన్కౌంటర్లో హతమవడం పార్టీని కోలుకోలేని స్థితిలో ఉంది. మొత్తం మీద దామోదర్ మృతి చెందడం తీవ్ర బాధాకరం. అటు మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ. రాష్ట్ర కార్యదర్శే చనిపోతే అది యాపనారాయణ కూడా రాష్ట్ర కార్యదర్శి 2021లో మృతి చెందినటువంటి యాపనారాయణ హరిభూషణ్ అలియాస్ హరిభూషణ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చనిపోయిండు. ఇది కూడా కొంత ఇబ్బందిగానే మావోయిస్టు ఉద్యమానికి కోలుకోలేని ఇబ్బందిగా మనం చూడొచ్చు. ఏదేమైనా మరి అంతిమ ఇటు ప్రభుత్వాలు అటు మావోయిస్టులు ప్రాణాలను లెక్క చేయకుండా మావోయిస్టులు కొట్లాడుతున్నారు. అటు పోలీస్ వాళ్ళు అంతే స్పీడ్తో వాళ్ళు కూడా దూసుకొస్తున్నారు. మరి ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ప్రాణాలను కోల్పోతారు, అంతిమ విజయం ఎవరిది అనేటువంటిది మనం చూడాల్సిందే.